తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనకు వ్యూహకర్త ఎవరు? ఆమె పార్టీ కోసం ఏ కన్సల్టెన్సీ సంస్థ పనిచేయనుంది? పలు సంస్థలతో కల్వకుంట్ల కవిత చర్చలు జరుపుతున్నారా? పొలిటికల్ స్ట్రాటజిస్టుల విషయంలో కవిత వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇంతకీ రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తాజాగా తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కవిత టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విజయ్ పార్టీకి ఉన్న యూత్ ఫాలోయింగ్ను, క్యాడర్ను ఎలా నిర్మించుకున్నారనే అంశాన్ని కవిత బృందం ఆరా తీస్తోంది. పొరుగు రాష్ట్రంలో సక్సెస్ అయిన ఫార్ములాను ఇక్కడ అమలు చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని కవిత భావిస్తున్నారు. తమిళనాడులో టీవీకేకు కపిల్ మిశ్రా స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. జీప్యాక్ అనే స్ట్రాటజీ సంస్థ సైతం విజయ్ పార్టీకి పొలిటికల్ వ్యూహాలు అందించింది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన కవితతో సైతం జీప్యాక్ సంస్థ ప్రతినిధులు భేటీ అయినట్టుగా సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేశారు, గ్రౌండ్ లెవెల్లో ప్రజలను ఎలా ఆకర్షించారు అనే దానిపై కవితకు వివరించినట్టుగా తెలుస్తోంది. తన కొత్త పార్టీ బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. మే 20వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు కూడా జెండా పండుగ నిర్వహించాలంటూ కూడా పిలుపునిచ్చారు. బలమైన కార్యకర్తల కోసం కవిత ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ప్రతి గ్రామంలో కనీసం 10 మంది నుండి క్రియాశీల కార్యకర్తలతో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఇక లీడర్, క్యాడర్ మధ్య గ్యాప్ లేకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటున్నారట. పార్టీ భావజాల వ్యాప్తి కోసం కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారట. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను బలోపేతం చేయాలంటూ కూడా కవిత డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దూకుడు, మరోవైపు బీజేపీ బలోపేతం కోసం ప్రయత్నాలు, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం. వీటి మధ్య కవిత కొత్త పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో పొలిటికల్ స్ట్రాటజిస్టులు సలహాలు తీసుకుని తన పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకునే విధంగా కవిత పావులు కదుపుతున్నారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు పలు పొలిటికల్ ఏజెన్సీలు పనిచేశాయి. ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ పనిచేసింది. టీడీపీకి రాబిన్ శర్మ షో టైం పొలిటికల్ సేవలు అందించింది. దేశంలో అనేక పార్టీలకు పలు స్ట్రాటజీ సంస్థలు గెలుపు కోసం పనిచేశాయి. ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తనదైన రాజకీయంతో తెరపైకి వస్తున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గుణాత్మక మార్పు తేవడమే తమ లక్ష్యమంటూ పేర్కొన్నారు. తమిళనాడులో విజయ్ లాగే తాను కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తానంటూ కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇందులో భాగంగా మాస్ క్లాస్ పాలిటిక్స్ చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే కవిత మున్ముందు మరిన్ని వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీకి ఏ పొలిటికల్ కన్సల్టెన్సీ సలహాలు, సూచనలు తీసుకుంటారో చూడాలి మరి.